అంటే ఈ జనరేషన్లో చాలా మంది భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే అండర్స్టాండింగ్ లేకనో లేకపోతే ఎట్లనో తొందరగా విడిపోతున్నారు. అసలు ఏమనంటే డివోర్స్ అంటున్నారు. అసలు వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ కాలానికి తగ్గట్టుగా అడిగారు, మంచి ప్రశ్న. అయితే ఇక్కడ ఇద్దరికీ కూడా అనుయాయత్వం ఉండాలండి. అనుయాయత్వం అంటే ఇక్కడ మొగాడు కూడా నేను మొగాన్ని, నాకు మీసాలున్నాయి, నాకు పౌరుషం ఉంది అని తాను కూడా అట్లా బిహేవ్ చేయొద్దు. ఆడవాళ్ళు కూడా నిద్ర లేచింది మహిళా లోకం, ఇక మాదే ప్రపంచం అంతా కూడా ఈ భూప్రపంచం మా అధీనంలో ఉంది, మేము లేకపోతే మీరు లేరని వాళ్ళు కూడా బిహేవ్ చేయదు. ఇద్దరు కూడా అనుయాయత్వం అంటే ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుంది అన్నిటికంటే అంటే ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్లనే వస్తుంది. అంటే ఈ కాలమానం ప్రకారంగా డబ్బులు కావాలి కానీ ఇద్దరు ఉద్యోగం చేయాల్సినంత అవసరం అయితే లేదండి నా ఉద్దేశం ప్రకారంగా. అంటే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఒకరికి వస్తే చేయకపోయినా పర్లేదు, ఎవరైనా సరే. అది ఇప్పుడు నేను మగాన్ని, నాకు ఎక్కువ నేనే జీతం, నేను నాకు తక్కువ అట్లా కాదు. ఇద్దరిలో ఒకరికి ఎక్కువ జీతం ఉందనుకోండి, ఇంకొకరు ఇంట్లో ఉండి చక్క పెట్టాలి, తప్పేం లేదు. సంసారం అంటే ఇద్దరు, ఒకరు కాదు. కొంతమంది ఏమో అంటే కొంతమంది డబ్బుల గురించి చేయకుండా వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది కదా, అంటే నేను చదువుకున్నా కాబట్టి చేసుకోవాలి అనే అది వైవాహిక జీవితం ముందండి. మీరు ఏం సాధించాలనుకున్నా కూడా వైవాహిక జీవితం ముందు ఒక స్టెప్ వేసి వైవాహిక జీవితం తర్వాత అది కంటిన్యూ చేయొచ్చు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరిద్దరు కొలాబ్ అయినరు అంటే మీరిద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత మీకు సంతానం అయ్యే వరకు మీ ప్యాషన్ మీద మీరు ఉండవచ్చు. సంతానం అయిపోయిన తర్వాత ఏమైపోతుందంటే మీకు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత మీరు పిల్లల మీద మరి శ్రద్ధ ఎవరు పెట్టాలి? ఇప్పుడు ఇద్దరు జాబ్స్కి వెళ్ళి ఇద్దరు మీ యొక్క వృత్తుల మీదనే ఉంటే మరి ఇంట్లో చూసుకోవాల్సింది ఎవరు? వాళ్ళకు తల్లిదండ్రుల ప్రేమ కలుగుతుందా? తల్లో తండ్రో ఎవరో ఒకరు ఉండాలి కదా. మేమిద్దరం జాబులకే పోతాం, ఆయమ్మలు చూసుకుంటారంటే ఆయమ్మలు తల్లులా? ఎప్పటికైనా మారగలుగుతారా? అది మారలేరు. ఆ ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి ఉండాలి. ఇప్పుడు నాకంటే నీకంటే నాది ఎక్కువ సంపాదన ఉంది, సో నువ్వు వెళ్ళు, మనకు సరిపోతుంది, నేను ఎంతో విషయాలు చూసుకుంటున్నాను మగాడు. ఆడామె కూడా సరే అండి మీరు ఎక్కువ సంపాదించండి, మీకు ఎక్కువ సంపాదన ఉంది, నేను ఇంట్లో ఉండి చూసుకుంటాను అని ఆడామె. ఇద్దరు కూడా ఈ అనుయాయత్వం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే కుదరదు. లేకపోతే ఇట్లనే ప్రతి చిన్న చిన్న విషయాలకు డివర్స్, ప్రతి చిన్న చిన్న విషయాలకు ఏమైనా సరే గొడవలే ఉంటాయి తప్పితే ఈ అనుయాయత్వం ఇద్దరి మధ్యలో రావాలి, అండర్స్టాండింగ్ రావాలి. సరే ఇంకా మీకు కూలంకషంగా చెప్పాలంటే అబ్బాయి అమ్మాయి పట్ల ఎట్లా వ్యవహరించాలి ముందు. ఎందుకంటే అమ్మాయిలే కన్యాదానం చేయడం ద్వారా అబ్బాయి వంశంలోకి వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళని ఎక్కువ మనం వంచే ప్రయత్నం చేయొద్దండి. నేను నా ఇంటికి నువ్వు వచ్చావు అని వంచే ప్రయత్నం అనీమని ఉండాలి. ఇది ఎందుకు? ఇద్దరు సమానమే, ఇద్దరు సమానమే. భార్యాభర్తలు అంటే ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఏమైపోయిందంటే ఇంట్లో మగవాళ్ళు ఎక్కువ సంపాదించేటప్పటికి ఆడవాళ్ళని అణిగిమణిగి ఉంచాలి అనేటువంటిది ఉంది. కానీ మరి ఇంట్లో వాళ్ళు చూసుకోకపోతే వీళ్ళ జీవితం ఎక్కడదండి? వీళ్ళు అలసిపోయి వస్తే తిండి పెట్టేది ఆడవాళ్ళు ఇంట్లో. మరి ఆడవాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఎట్లా? ఇంకా మంచి ఉపాయం చెప్తాం మీకు అందరికీ కూడా ఈ ఖ్యాతి కనెక్ట్స్ ద్వారా. అంటే ఈ విషయం మీరు ఎక్కడ వినకపోయి ఉండవచ్చును. మరి అనుయాయులుగా ఎట్లా ఉండవచ్చును భార్యాభర్తలు అంటే ఏం చేయాలి? భర్త చక్కగా ప్రతి వారం కూడా పుట్టింటికి తీసుకెళ్తే ఇద్దరు జీవితాలు బాగానే ఉంటాయండి. అంటే పుట్టింటికి తీసుకెళ్ళడం అంటే ఈ ఎక్కువ తిప్పే బదులు ఒక వారంలో ఒక రోజు వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్తే ఇద్దరి యొక్క జీవితాలు బాగానే ఉంటాయి. ఇక్కడ నేను మగాన్ని, నాకు పౌరుషం ఉంది, మీ ఇంటికి నేను రావడం ఏందని మగాడు భావించద్దు. ఇతరత్ర విషయాలు కూడా వినద్దు. మీకు అందరూ చెప్తుంటారు అత్తవారింటికి వెళ్ళడం ఏంది, నువ్వు మగాడు వేయండి అత్తగారింటికి ప్రతి వారం వెళ్ళడం, అవన్నీ ఆలోచించద్దండి. అమ్మాయి ఒక ఇంటి నుంచి వచ్చింది, అమ్మాయికి మనం రక్షణ చూపెట్టాలి. నీకంటే ముందెవరు? తల్లిదండ్రులే కదా. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్తూ ఆ ధైర్యం ఇస్తూ గనక అమ్మాయికి ఆ మగాడు ఇస్తూ ఉంటే గనక చక్కగా వాళ్ళ జీవితం ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈమె అనుయాయురాలై ఆమె ఉంటుంది, ఆమె యొక్క అనుయాయుడై వీడుంటాడు. కాబట్టి ఇట్లా ఇద్దరు కూడా చక్కగా అనుభవించాలి. కానీ తూకోనే అనుకుంటే సంసారం నడవదు. ఈగో ఉండకుండా ఇద్దరి మధ్యలో ఈ విధంగా అండర్స్టాండింగ్ ఉండి చక్కగా ఈ విధంగా సంసారాన్ని నడుపుతూ ఉంటే గనక ఏమైనా మాటలతోటేనండి. ఇంకొకటి అసలు పెళ్లి సంబంధాలలో ఫస్ట్ అడగాల్సింది ఏంటి తెలుసా అండి? మీకు ఎవరికి తెలియదు. అందరు అడిగేది ఏంటంటే మీ ప్యాకేజ్ ఎంత, మీరు ఎక్కడ సంపాదిస్తుంటారు, మీదేంది అని అడుగుతుంటారు. ఫస్ట్ మీ నెగిటివ్స్ ఏంటని అడగాలి.
నెగిటివ్స్ అడగాలి, మీ నెగిటివ్స్ అడగాలి. మరి ఇప్పుడు నువ్వు ఆమెను వివాహం చేసుకొని నువ్వు వెళ్ళిన తర్వాత పాజిటివ్స్ అందరూ ఆనందిస్తారండి, నెగిటివ్స్ భరించడమే గొప్ప విషయం కదా. నీకు అది మాటలలో అర్థమైపోతుంది, తను దాచలేడు. మీ నెగిటివ్స్ చెప్పండి అని ధైర్యంగా చెప్పినటువంటి వాడిని వివాహం చేసుకోండి, మీరు సుఖపడుతుంది. మీ నెగిటివ్స్ ఆ చెప్పినటువంటి నెగిటివ్స్ మీకు ఓకే అనుకోండి, ఇంకేముంది మీ మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి? మీకు ఆల్రెడీ ముందే చెప్పేశాడు, నేను ఎందుకు కోపడతాను, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇట్లుంటే పడదు అని తన నెగిటివ్స్ అన్ని ముందే చెప్పేశాడు అనుకోండి, మీకు ఇంకేంటి సమస్య? నెగిటివ్స్ని భరించడం గొప్ప. పాజిటివ్స్, ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు సంపాదించి మీకు ఓ చీర తెచ్చి ఇచ్చాను అనుకోండి, అది పాజిటివ్, ఎవరికైనా నచ్చుతుంది అది. అదే నేను కష్టంలో ఉన్నప్పుడు నా పక్కన ఉండాలి కదా నువ్వు, మరి ఆ అండర్స్టాండింగ్ రావాలి కదా. ఇప్పుడు నేను కష్టాలలో నేను ఇప్పుడు కింద పడిపోయాను, నన్ను లేపగలగాలి నువ్వు. అందుకనే ఫస్ట్ నెగిటివ్స్ అడగాలి. మీ నెగిటివ్స్ ఏందండి, మీరు ఎక్కువ ఏ విషయంలో తొందరపడుతుంటారు, మీ నెగిటివ్స్ ఏందని అడగాలి. పాజిటివ్స్ అడగక్కర్లేదు, వాడికి ఉన్నటువంటి పాజిటివ్ ఎట్లయినా మనకు నచ్చుతుంది, పాజిటివ్ అంటేనే నచ్చుతుంది. కాబట్టి ఇట్లా భార్యాభర్తలు కూడా ముందే పెళ్లి వివాహం ముందే, ఇప్పుడు జనరేషన్ మారింది. ఇంతకుముందు అంటే తల్లిదండ్రులు నిర్ణయించేవాళ్ళు, ఇప్పుడు నిర్ణయించేటువంటిది మీరు కనుక మీరు ఇవన్నీ మాట్లాడుకొని కూలంకషంగా ముందే మాట్లాడుకొని, ఇంతకుముందు పాపం పెళ్లి చూపులు కూడా లేవండి మన పెద్దవాళ్ళకి, ఇప్పుడు పెళ్లి చూపులు ఉన్నాయి, మీకు చక్కగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛనిచ్చారు, వాళ్ళ గుణాన్ని గుర్తుపట్టేటువంటి తెలివితేటలు మీకు ఉన్నాయి. అట్లా అమ్మాయి గుణాలు గుర్తుపట్టేటువంటి తెలివితేటలు అబ్బాయికి ఉన్నాయి, అమ్మాయికి ఉన్నాయి. ఈ విషయాలన్నీ మాట్లాడుకొని మీరు కూలంకషంగా అన్ని ముందే చర్చించుకొని వివాహం చేసుకుంటే సమస్య లేదు. ముందు నెగిటివ్సే చెప్పాడు కనుక అవన్నీ మీరు తర్వాత ఒకవేళ ఆయనకైతే మీరు భరిస్తారు, ఆయనకైతే ఆమె భరిస్తుంది, ఆమెకైతే ఆయన భరిస్తాడు, సమస్య ఉంది దీంట్లో. కాబట్టి నెగిటివ్స్ అన్నిటినీ కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ నెగిటివ్స్ని ఒకరికొకరు నెగిటివ్స్ని అర్థం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది. ఇది మిస్ అయిపోయి అందరూ కూడా చిన్న చిన్న విషయాలకి డబ్బాల మీద మూతలు పెట్టలేదని చిన్న చిన్న విషయాలకి విడిపోతున్నారు. అవన్నీ కూడా చాలా తప్పు. ఈ విషయాలన్నీ కూడా కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం కాని సమస్యలు ఏమి లేవండి. ముఖ్యంగా భార్యాభర్తలు ఇగోకు పోకుండా నా ద్వారా ఇదైంది, నా ద్వారా ఇదైంది, నువ్వు అర్థం చేసుకో అని ఇద్దరు కూడా మంచిగా సామరస్యంగా కూర్చొని చర్చించుకొని ముందరికి వెళ్తే అన్ని కుటుంబాలు అన్ని సమస్యలు బాగానే ఉంటాయి.